ఆడుతూ పాడుతూ. సో ఈ రోజు ఆడుతూ పాడుతూ మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే ఉల్టా పల్టా. ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా. మరి పార్టిసిపెంట్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. సో నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉండలేదు కనుకుంటా. ఒక్కొక్కడు ఈడైతే చూస్తా కొండలో ఉన్నాడు. రే బంగారు కొండ రెడీయారా? రెడీ. సూపర్ రా. నా బుజ్జి కొండలు రెడీయా? రెడీ. సో ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మరి ఉల్టా పల్టా గేమ్ ఏంటి సత్య? గేమ్ ఏంటో తెలియాలంటే మనం గ్రౌండ్ కి వెళ్ళాలిగా. గ్రౌండ్ కి వెళ్ళాలంటే మీరు మాతో ఫాలో అవ్వాలి. రండిరా. సత్య ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి మనం గ్రౌండ్ లోకి అయితే వచ్చేసాం. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. మరి గేమ్ ఎలా ఆడాలి? సో సత్య ఉల్టా పల్టా గేమ్ ఎలా ఆడాలంటే సో నా టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు కదా, నీ టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ 4 మెంబర్స్ కూడా 2 బ్యాచెస్ కి అయిపోతారు అనమాట. ఒక ఇద్దరు 1 బ్యాచ్, ఒక ఇద్దరు 1 బ్యాచ్ అనమాట. సో నీ టీం కూడా అంతే. సో సత్య ఇలా కదా చూపిస్తాను నాకే ఒకసారి రండిరా. సో చేతిలో ఒక పర్సన్ ఉంటాడు అనమాట. ఒక పర్సన్ లా ఎత్తుకుంటాడు కాల్ తోటి. సో రండి వచ్చిండ్రా. అలాగా నడుచుకుంటా వెళ్ళి చేతులతో. సో అక్కడ బాల్స్ ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, కోడిగుడ్లు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి కదా. సో వాటన్ని కలెక్ట్ చేసుకుని కోన్స్ ఉన్నాయి కదా అక్కడ దగ్గరలో ఎక్కువ ఉంటే ఆ కోన్ ని ఫిల్ చేయాలన్నమాట. ఓకే. ఒక్కొక్క బ్యాచ్ కి ఎంత టైం లిమిట్ ఉంటుంది? సో బ్యాచ్ కి 2 మినిట్స్, మొత్తం టీమ్ కి 4 మినిట్స్ అన్నమాట. సో 4 మినిట్స్ టైం లో ఎన్ని వెజిటేబుల్స్, ఎన్ని బాల్స్ అండ్ ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ టీమే విన్ అయినట్టు. ఆడేద్దామా? ఆడేద్దాం. లెట్స్ ప్లే. సో మీ వాళ్ళు చూస్తుంటే చాలా డల్ కనిపిస్తున్నారు. సో మా వాళ్ళు ఆడతారా? మనం యాక్టివ్ ఉన్నాం కదరా. అదిరా, అది కావాలి మనకి. రండిరా. ఓకే ఆడండి. సో ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీ ఉన్నారనమాట. రెడీయా? రే 2 మినిట్స్ టైంలో ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. రెడీ 1 2 3 గో. అది అది సూపర్ రా. సో నా టీంలో ఫస్ట్ బ్యాచ్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో నా టీంలో ఫస్ట్ బ్యాచ్ మొత్తం అన్ని కలిపి 18 కలెక్ట్ చేశారు. సో నా టీంలో సెకండ్ బ్యాచ్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారనమాట. మరి వీళ్ళని కలెక్ట్ చేస్తారో చూద్దాం. రెడీ 1 2 3 గో. సూపర్ రా, సూపర్ రా. అందులేసి సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజు వాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో కమల కొడేది. అది సూపర్ రా. జువ్వాల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. సో నా టీంలో సెకండ్ బ్యాచ్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. 1 2 3 44 45 46. ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉంది. ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. రెడీ 3 2 1 గో. అది ఏసే దొరికిందంత ఏసే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే. సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా.
వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటాయి తుఫాను ఎక్కడ తీసుకో మనం కొడుకు వచ్చేసుకుని వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తం కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరక కొంచెం కొంచెం చూస్తావే సూటిగా చేయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం 3, 2, 1 టైమ్ అప్ ఉల్టా పల్టా గేమ్ లో నా టీమ్ లో ఫస్ట్ బ్యాచ్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం 1 2 3 4 31 32 33 ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి నాకు సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది వీళ్ళు ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం 1 2 3 గో ఎక్కుని చూడు ఎక్కుని వెళ్ళు ముందుకెళ్ళు ముందు యాత్ర ఆమ్లెట్ అయిపోతుంది ముందుకెళ్ళు ముందుకెళ్ళు ఇంకా చాలా కలెక్ట్ చేయి మళ్ళీ అటు వెళ్తాడా టైమ్ అప్ 1 2 3 47 48 ఉల్టా పల్టా గేమ్ లో నా టీమ్ లో సెకండ్ బ్యాచ్ అన్ని కలిపి ఎన్ని కలెక్ట్ చేశారంటే 48 సో ఉల్టా పల్టా గేమ్ ని రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు మరి నా టీం రెండు బ్యాచ్లు కలిపి 4 మినిట్స్ లో కలెక్ట్ చేసిన స్కోర్ 64 ఉల్టా పల్టా గేమ్ లో నా రెండు బ్యాచెస్ కలిపి 4 మినిట్స్ లో ఎంత స్కోర్ చేశారంటే 81 సో 4 మినిట్స్ టైం లో ఏ టీం అయితే ఎక్కువ స్కోర్ చేస్తుందో ఆ టీమే విన్నర్ కాబట్టి నా టీమే విన్నర్ గెలుచుకున్నారు జార్జ్ పింటెడ్ టీ-షర్ట్ సో రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ పింటెడ్ క్యాప్ సో రన్నర్స్ విన్నర్స్ ఎవరైతే ఏంటి మరి ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు గేమ్ అయితే చాలా టఫ్ గా ఆడారు చాలా బాగా ఆడారు సూపర్ థ్యాంక్ యూ